హాయ్ గైస్, వెల్కమ్ టు వీకెండ్ చాయిస్ ఛానల్. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఈ వీడియో చూస్తున్నట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ప్లీజ్ డు సపోర్ట్ మీ. సో గైస్, యాక్చువల్గా ఇవాళ వీడియో ఏంటంటే రీసెంట్గా లాస్ట్ మంత్ రిలీజ్ అయిన మన మోహన్ లాల్ గారి మూవీ నిరు మలయాళం రిలీజ్ అయింది. తెలుగులో థియేట్రికల్ రిలీజ్ అవ్వలేదు. సో ఆ మూవీ ఎప్పుడెప్పుడు తెలుగులో వస్తానని సోఫార్ వెయిట్ చేశాను. అండ్ రీసెంట్గా డిస్నీ హాట్స్టార్లో మూవీ అయితే తెలుగులో టెలికాస్ట్ అవుతుంది. సో తెలుగు కాదు, చాలా రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మూవీని డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఆ మూవీ చూడడం జరిగింది. ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అన్నది మన రివ్యూలో డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బేసిక్గా మూవీ కాన్సెప్ట్ వచ్చేసి, నేను స్టోరీ ఏం చెప్పను, జస్ట్ సినాప్సిస్ మాత్రం చెప్తా. ఒక బ్లైండ్ ఉమెన్ని ఒక రిచ్ కిడ్ అత్యాచారం చేస్తాడు. ఆ అమ్మాయి అతన్ని చూడలేదు, బట్ అతని ముఖ కవలికలు వీటిని ఆధారంగా చేసుకుని పలానా వ్యక్తి అని గుర్తుపడుతుంది. బట్ తగిన సాక్ష్యాధారాలు ఏమీ ఉండవు. అలాంటి ఒక కేసుని మోహన్ లాల్ గారు ఎలా సాల్వ్ చేశారన్నదే ఈ మూవీ స్టోరీ. సో మూవీ చాలా స్ట్రైట్ నరేషన్, ఎక్కడ కూడా డీవియేషన్స్ ఉండవు. సో ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే, మూవీ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా వెరీ స్ట్రైట్ టు ద పాయింట్ వెళ్తూ ఉంటుంది. అండ్ నాకు నచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా సౌత్ ఇండస్ట్రీలో, ఇక్కడ ఇండస్ట్రీ అంటున్నా అని చెప్పి డోంట్ థింక్ ఇన్ రాంగ్ వే, బేసిక్గా నేను చాలా కోర్ట్ డ్రామా మూవీస్ చూశాను. బట్ దిస్ మూవీ ఈస్ వెరీ డిఫరెంట్. నాట్ ఓన్లీ దిస్ మూవీ బట్ ఆల్సో జనగణమన. సో కోర్ట్లో జనరల్గా మనం వినే కొన్ని పదాల కన్నా ఇన్ దీస్ టూ మూవీస్ వీ కెన్ లిసన్ సో మెనీ అదర్ వర్డ్స్. ఇంకా పర్టికులర్గా ఈ మూవీ గురించి చెప్పాలంటే, నిజంగా కోర్టులో ఇలా జరుగుతుందా, యూనో అంత రియలిస్టిక్గా చూపించడానికి ట్రై చేశారు. సో ఐ లైక్ దట్. అలాగే ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి, యాక్చువల్లీ ఇది ఫస్ట్ చెప్పాలి బట్ థర్డ్ పాయింట్గా చెప్తున్నాను, ఎందుకంటే ఈ టాపిక్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే మన మోహన్ లాల్ గారి యాక్టింగ్ గురించి. వీ నో దట్ హీస్ ఎ కంప్లీట్ యాక్టర్. ఆయన పండించని పాత్ర అనేది ఉండదు. సో హీ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ ఇన్ హిస్ రోల్. అలాగే ఈ మూవీలో ప్రియమణి గారు కూడా ఉన్నారు. అలాగే బ్లైండ్గా చేసిన పాప, షీ ఆల్సో డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. సో ఈ మిగిలిన అన్ని క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధుల్లో బాగానే చేశారు. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్స్. కమింగ్ టు మైనస్ పాయింట్స్, ఈ మూవీలో నేను యాక్చువల్లీ బాగా డిసప్పాయింట్ అవ్వడానికి కారణం ఏంటంటే, జీతూ జోసెఫ్ గారి నుంచి ఇంకా ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయడం. అంటే లైక్ ఆయన గతంలో చాలా మూవీస్ని డైరెక్ట్ చేశారు, బట్ మనకి బుర్రలో అలా ఉండిపోయే సినిమాలు దృశ్యం 1, దృశ్యం 2, అలాగే 12th Man. యాక్చువల్లీ ఆ మూవీ మలయాళంలో ఉంది, తెలుగులో డబ్ అవ్వలేదు. బట్ నేను ఆ మూవీ చూశాను విత్ సబ్ టైటిల్స్. నాకు మలయాళం రాదు, బట్ సబ్ టైటిల్స్తో మేనేజ్ చేశాను. దట్ మూవీ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్. బట్ నాకు ఎందుకో ఈ మూవీలో ఆయన మార్క్ కంప్లీట్గా మిస్ అయింది అనిపించింది. అంటే కోర్ట్ సీన్స్ జరుగుతూ ఉంటాయి, మాట్లాడే టాపిక్ కూడా ఇంట్రెస్టింగ్గా బాగానే వెళ్తుంది, బోర్ కొట్టదు, అన్నీ ఉంటాయి. బట్ యూనో జనరల్గా జీతూ జోసెఫ్ గారి మూవీస్ అన్నీ కూడా ఇంటర్వెల్ వరకు ఎంత స్లోగా వెళ్ళినా, ఇంటర్వెల్ తర్వాత నుంచి మాత్రం మనల్ని సీట్ ఎడ్జ్లో కూర్చోబెట్టేస్తుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందన్న క్యూరియాసిటీ అనేది బేసిక్గా ఉంటుంది ఆయన మూవీలో. బట్ ఈ మూవీలో అది కంప్లీట్గా మిస్ అయింది. నాకు ఎక్కడ కూడా హై ఇచ్చిన మూమెంట్ కానీ, లేకపోతే ఏం సీన్ రా ఇది అనే సిచ్యువేషన్ కానీ నాకు ఈ మూవీలో ఎక్కడ కనిపించలేదు. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మైనస్ అనకూడదు, ఎందుకంటే మూవీ ఎక్కడ మనకి బోర్ కొట్టదు కాబట్టి. నేను డిసప్పాయింట్ అవ్వడానికి అదొక కారణం అని చెప్తాను. అండ్ కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఇట్స్ గుడ్, బట్ ఇంకొంచెం ఇంటెన్స్ ఉన్న మ్యూజిక్ ఉంటే బాగుంటుందని నాకు పర్సనల్గా అనిపించింది. అండ్ ఇంకా చెప్పుకోదగ్గ పెద్ద మైనస్లు అయితే ఏం లేవు ఈ మూవీలో. ఓటీటీలో డిస్నీ ప్లస్ హాట్స్టార్లో ఆల్రెడీ స్ట్రీమ్ అవుతుంది తెలుగులో. సో హ్యాపీగా ఈ వీక్ మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇందాక రిక్వెస్ట్ చేసినట్టుగా ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ.